ఓం నమ శివాయ. ఈరోజు రాత్రిలోపు ఇది వినమ్మా. తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది. ఇది ఈ పరమశివుడు నీకు చెప్పే ఒక చిన్న సందేశం, హెచ్చరిక కూడా. ఇది వినకుండా నిద్రపోకు. ఇది నీ కంటపడింది అంటే యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను ఈరోజు ఎంచుకున్నాను. ఈ రాత్రే జరుగుతుంది. తప్పకుండా నా ఈ మాటలు విను. నిద్రపోయే ముందు వింటే ఇంకా మంచిగా జరుగుతుంది. ఇది నువ్వు యాదృచ్ఛికంగా చూడడం లేదు. స్వయంగా ఆ పరమశివుడే నిన్ను ఎంచుకున్నారు. నీకోసంగా తీసుకొచ్చాను ఈ మాటల్ని. వింటే తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. అలా కాకుండా ఈ సందేశాన్ని మధ్యలో హఠాత్తుగా వదిలేస్తే నువ్వు కోల్పోయేది చాలా పెద్దదిగా, భయంకరంగా ఉంటుంది. శివుని ఆశీర్వాదం ఇక నీకు వెంటనే చేరుతుంది. నీ గుండెల్లో ఎంత బాధ ఉందో, దిగులుందో, కన్నీళ్లున్నాయో నాకు తెలుసు. బయట నవ్వుతూ లోపల మాత్రం విరిగిపోతున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు సరిగ్గా జరగడం లేదు కదా. ఎవరిని నమ్మాలో కూడా నీకు అస్సలు అర్థం కావడం లేదు కదా. ఎన్నో నిద్రలేని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు. కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోతున్నాయి, ఆశలు ఆవిరైపోతున్నాయి. నేను నీ శివుడిని. నీ ప్రతి కన్నీటి బొట్టు నాకు కనపడుతుంది. నీ ప్రతి బాధ వినిపిస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు శివయ్య నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. నిజం, నేను నిన్ను పరీక్షిస్తున్నాను కాదు, నేను నిన్ను బలంగా తయారు చేస్తున్నాను. ఈరోజు రాత్రి చాలా ముఖ్యమైనది. ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ నువ్వు ఈ సందేశాన్ని పట్టించుకోకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో. నన్ను తలుచుకో. నీ గుండె మీద చెయ్యి పెట్టుకొని 3 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పలుకు. అప్పుడు నేను మాట్లాడతాను. నీ జీవితంలో ఇంతకాలం నిలిచిపోయిన పనులన్నీ తెల్లవారేసరికి కదలడం మొదలవుతాయి. నీకు రావాల్సిన డబ్బు, రావాల్సిన అవకాశాలు, నీకు రావాల్సిన గౌరవం అన్నీ నీ వైపు రావడం మొదలవుతాయి. ఎవరూ నీ బాధను అర్థం చేసుకోలేకపోయినా సరే నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యావు. కానీ గుర్తుపెట్టుకో, నీతో నేనున్నాను. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను నిన్ను లేపాను. నువ్వు ఆలోచించలేని సమయంలో కూడా నేను నీకోసం మార్గం సిద్ధం చేశాను. ఈ సందేశం వినిపించడం కూడా ఒక సంకేతమే. రేపు ఉదయం ఒక మంచి వార్త వింటావు, లేదా ఒక మంచి వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టిన సమస్యకు ఒక పరిష్కారం కనపడుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఈరోజు రాత్రి నువ్వు నెగిటివ్ ఆలోచనలు చేస్తే, లేదా ఈ సందేశాన్ని ఏముందిలేని తేలిగ్గా తీసిపడేస్తే ఈ అవకాశం నిన్ను దాటి వెళ్ళిపోతుంది. నువ్వు నమ్ము, ఈ రాత్రి తర్వాత నీ జీవితంలో కొత్త ఉదయం మొదలవుతుంది. తప్పకుండా జీవితం కూడా మారుతుంది. నీ కోరిక ఏంటో నాతో చెప్పుకో. శివుని ఆశీర్వాదం నీకు వెంటనే చేరుతుంది. ఈ సందేశం చూసిన వెంటనే అన్నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. అన్నీ కూడా మారుతాయి. ఇలా చూడు, ఇప్పటి వరకు నువ్వు చాలా తట్టుకున్నావు. నిన్ను నువ్వే నిలబెట్టుకున్నావు. ఎవరూ నీకు సహాయం చేయలేదు. కానీ నువ్వు మాత్రం ఎవ్వరికీ నొప్పి ఇవ్వలేదు. అందుకే నిన్ను నేను ఎంచుకున్నానమ్మా. నీ జీవితం ఇలా ఉండటానికి ఒక కారణమైనది ఉంది. నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. నీ మీద ఒక ప్రత్యేక దృష్టి ఉంది. నీ కర్మ ఫలితాలు ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం నువ్వు అనుభవించిన బాధ ఇప్పుడు నీ విజయానికి కారణమవుతుంది. నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా ఏడ్చావో నాకు తెలుసు. రాత్రి నిద్రపోయే ముందు నీ గుండె ఎంత భారంగా ఉందో కూడా నాకు తెలుసు. నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను నాలో పెట్టుకున్నావు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈరోజు రాత్రి ఒక అద్భుతం జరగబోతుంది. కానీ ఈ సందేశం చివరి వరకు వినేవారికి మాత్రమే అది తెలుస్తుంది. ఇది సాధారణ సందేశం కాదు. ఇది నీ జీవితాన్ని మార్చే మలుపు. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల వస్తుంది, లేదా ఒక సందేశం, నీకు ఒక సంకేతం కనపడుతుంది. అది నీ శివుడే. భయపడకు. నీ జీవితంలో మార్పు ప్రారంభం. నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆనందంగా తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయిన ప్రతి అవకాశం
ఇంకా పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నీ విలువని తెలుసుకుంటారు. నీ జీవితంలో త్వరలో మంచి అవకాశం వస్తుంది. ఒక మంచి వ్యక్తి నీకు సాయం చేస్తారు. నీ పని ఒక్కసారిగా సెట్ అవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నా ఆశీర్వాదం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంచు. ఎందుకంటే నీ ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు నేను నిన్ను ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. అడుగుతున్నాను కూడా, నన్ను నమ్ముతున్నావా? నువ్వు నిజంగా నన్ను నమ్మితే ఈ సందేశం తర్వాత కూడా ఈ భావనను కొనసాగించు. రేపు ఉదయం నువ్వు ఒక చిన్న సంకేతం చూస్తావు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, లేదా ఒక మంచి వార్త కావచ్చు. అది వచ్చినప్పుడు ఇది నా ఆశీర్వాదమని గుర్తుపెట్టుకో, నన్ను తలుచుకో. ఇక నువ్వు ఒంటరిగా ఏడవాల్సిన అవసరం లేదు. నీ బాధని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నీ కష్టాలు ఇక్కడితో ముగుస్తాయి. నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. ఇది నువ్వు తేలికగా తీసుకోవద్దు. ఇది సాధారణ సందేశం కాదు. ఇది నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఇది మిస్ చేసుకున్నావంటే చాలా ఆలస్యమవుతుంది. నువ్వు కోరుకున్నది ఇప్పుడే నీ వైపుగా వస్తుంది. నీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద అన్నీ వస్తాయి. నన్ను నమ్ము. ఈ రాత్రి తర్వాత నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. తెల్లవారేసరికి నువ్వు ఒక గొప్ప శుభవార్త వింటావు. ఇక నువ్వు నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. నీ కోరికను నేను తీరుస్తాను. రోజూ నా దగ్గర ప్రార్థనలు పెట్టు. తప్పకుండా నా ఆశీర్వాదం నీకు వేగంగా అందుతుంది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని ఈరోజు పరమశివుడు ఒక సందేశాన్ని పంపారండి. ఈరోజు ఈ సందేశం మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే తప్పకుండా కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, శివాయ నమః.